ఎట్టెట్టా జగన్ రెడ్డి అకస్మాత్తుగా జాతీయ మీడియా సంస్థలన్నీ ఒక్కసారిగా అవినీతిమయమైపోయాయా? తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటానికి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థతో 8 కోట్ల అధికారిక డీల్ కుదుర్చుకున్నప్పుడు అది మీకు అవినీతిగా అనిపించలేదా? మీ ఫోటోలు పేజీలకు పేజీలు పట్టడానికి, మీ పథకాలకు డబ్బా కొట్టుకోవటానికి అక్షరాల 500 కోట్ల నుంచి 1000 కోట్లు ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో ధారపోసినప్పుడు రాని అవినీతి వాసన ఇప్పుడెందుకు వస్తుంది? మీ సొంత సాక్షి సంస్థలో పనిచేసే దేవులపల్లి అమర్కు ఏకంగా నేషనల్ మీడియా అడ్వైజర్ పదవి ఇచ్చి ప్రజాధనం నుంచి నెలకు లక్షల రూపాయల జీతభత్యాలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా? నాడు మీ పబ్లిసిటీ కోసం జాతీయ పత్రికలను వాడుకున్నప్పుడు రాని అవినీతి వాసన ఇప్పుడు ఎందుకు వస్తుంది? అసలు ఎక్కడో జాతీయ మీడియా దాకా ఎందుకు తమరు పెట్టిన సాక్షి సంస్థే అవినీతి సొమ్ముతో నిలబడిందని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని రూల్స్ పక్కన పెట్టి సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా సాక్షి ఛానల్ కు పత్రికకు 403 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల పాటు కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టి స్థానిక జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చేయని మీరు ఢిల్లీ వెళ్లిన ప్రతి సమయంలో అదే జాతీయ మీడియా మైక్ల ముందు ఎందుకు వాలిపోయేవారో సమాధానం చెప్పగలరా? మీ అసలు బాధ ఏంటంటే మొన్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తీరు. ఒక్క మీ వైసీపీ తప్ప దేశంలోని 49 రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలిచి అమరావతికి జైకొట్టాయి. జాతీయ మీడియా మొత్తం అమరావతి వైభవాన్ని, రాజధాని అవసరాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా కొనియాడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేక వ్యవస్థల మీద పడి ఏడవటం మీకే చెల్లింది. అప్పట్లో నారా లోకేష్ పర్యటనలను జాతీయ మీడియా కవర్ చేస్తేనే ఓర్వలేకపోయిన మీకు ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ గ్యాలరీలో ఆయన హాజరును అమరావతి విజయ దుందుభిని దేశవ్యాప్త మీడియా హెడ్లైన్స్ గా వేయడంతో గుండె భగ్గుమన్నట్టుంది. 3 రాజధానుల పేరుతో మీరు ఆడిన డ్రామాకు పార్లమెంట్ సాక్షిగా శాశ్వతంగా తెరబడటాన్ని, అమరావతికి లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపును అస్సలు జీర్ణించుకోలేక జాతీయ మీడియా అంతా అవినీతిమయమనడం మీ అపరిపక్వతకు నిదర్శనం. నిప్పు లాంటి నిజాన్ని అబద్ధాలతో కప్పలేరని ఇకనైనా తెలుసుకోండి.